ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదేంటి ఒకే నంబర్ నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నాయి? రేయ్, ఎవరు నువ్వు? కాల్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఎందుకు నవ్వుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసు. ఎందుకు తెలీదు? మిస్సెస్ జేపీ. జేపీ, నువ్వా? అవును అవును, నేనే మాట్లాడుతున్నాను మాలతి. నిన్ను అరెస్ట్ చేశారు కదా, నీకు ఫోన్ ఎక్కడిది? ఈ ప్రపంచంలో బలంగా ఏది కోరుకున్నా జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ ఫోన్ దొరకదా? అలాగే నిన్ను కూడా నేను దక్కించుకుంటాను మాలతి. ఏయ్, నువ్వు అరెస్ట్ అయినా సరే నీకు బుద్ధి రాలేదా? నీ మోసాలన్నీ కళ్ళకు కట్టినట్టు నిత్యకి చెప్పాను. నిత్య ఇప్పుడు నిన్ను నమ్మదు. ఈ మాలతి ఎప్పటికైనా సారంగ్ మాలతియే. నువ్వుకి జీవితంలో బయటికి రాలేవు. నువ్వు అమ్మాజీ కుళ్ళి కుళ్ళి ఏడవండి. మై డియర్ మాలతి, ఈ జేపీ గారు జైలుకెళ్ళాడు, అక్కడ చెప్పకూడు తింటూ ఉంటాడని చాదస్తంలో బతికేకండి. పగటికి వెళ్ళకంటం మానేయండి. ఈ జేపీ గారి తెలివితేటలను అంచనా వేయొద్దు. మాక్సిమం నా తెలివితేటలతో అతి త్వరలోనే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాను. నీకెవడ్రా బెయిల్ ఇచ్చేది? లేదు మేడం, ఒక్క మహానుభావురాలు. ఆవిడ ఖచ్చితంగా బెయిల్ ఇచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు. నీకు ఎవ్వరూ బెయిల్ ఇవ్వకుండా నేను చూస్తాను. ఇందులో చూట్టాలు, చూసుకుంటాలు, చేసుకుంటాలు అలాంటివి ఏం లేవు మేడం. ఆ బెయిల్ ఇచ్చేది మీరే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు బెయిల్ ఇస్తాను? నిన్నెందుకు బయటికి తీసుకొస్తాను? చూడండి మేడం, గత జన్మ రహస్యాలు మర్చిపోవచ్చేమో కానీ ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలు అంత త్వరగా మర్చిపోలేం కదా. బేబీ, అదే మన బేబీ, మన ఇద్దరు బేబీ నిత్య ఉంది కదా. నిత్యనే సారంగపాణిని చంపిన విషయం మనిద్దరికి మాత్రమే తెలుసు. దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు నా దగ్గరే ఉన్నాయి. అప్పుడు నువ్వేం చేయాలి? నాకు బెయిల్ ఇప్పించాలి, బయటికి తీసుకురావాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. ఏమంటావు? ఏంటి సైలెంట్ అయిపోయావు? చూడు మాలతి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. నాలాంటి ఎదవలు తప్పించుకోవడానికి ఒక దారి ఉంటుంది. ఏంటి మేడం ఇంత సైలెంట్గా ఉండిపోయారు? వీడి వల్ల కాదు, వీడు జైల్లోనే ఉంటాడు, ఏమీ చేయలేడు అనుకుంటున్నారు కదా. చూడండి మేడం, ఇక్కడ జైల్లో కూడా మనకి VIP ఫెసిలిటీస్ అందిస్తున్నారు. కోరుకున్న తిండి, కావలసిన మందు, డబల్ కాట్ బెడ్, అన్ని ఫెసిలిటీస్తో జైల్లో కూడా మనం అబ్బబ్బబ్బబ్బబ్బా రాజభోగం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆ రోజు ఏం చేస్తుంది? అందరూ ఒకటయ్యారు, అంతా బాగుందనుకుని ఆ సారంగపాణి మర్డర్ కేసుని బయటికి తీసుకొస్తుంది. అప్పుడు ఆ మర్డర్ కేసులో నన్ను విచారిస్తారు. అప్పుడు నేనేం చెప్తాను? నిత్యనే సారంగపాణిని డిష్యూ అని కాల్ చేసిందని చెప్తాను. సాక్ష్యాలు, ఆధారాలు నా దగ్గర చాలా ఉన్నాయని కూడా చెప్తాను.
ఒక్కసారి ఊహించుకో మాలతి, నేను నిజం చెప్తే అప్పుడు రోజా ఏం చేస్తుందో. హే మాలతి, నో కాదు, నేను చెప్పిన దానికి ఎస్ అనాలి. నాకు బెయిల్ రావడానికి కాస్త టైం పట్టొచ్చేమో, కానీ ఆ రోజా కేసును తవ్వడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. నేను బెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఆ పనిలో ఉండమ్మా. మరి ఉంటాను. జాగ్రత్త, మరి నిత్య జాగ్రత్త. నేను బయటికి రాగానే కంపెనీకి సంబంధించిన ఆస్తులన్నీ కొట్టేసి ఏ ఆస్ట్రేలియానో యుఎస్ఓనో ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే మనకి స్విట్జర్లాండ్ అచ్చు రాలేదు కదా. మాలతి, నేను బయటికి రాగానే మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? నీ మెళ్ళో తాళి కడతాను. అప్పుడు మన ఇద్దరం, మనకో పాప. సరేనా? ఉంటాను. బాయ్. మామ్స్, ఏమైంది అలా ఉన్నావు? ఏమైంది మామ్స్? అంతా బానే ఉంది కదా? లేదు బేబీ, ఆ జేపీ ఫోన్ చేశాడు. తను ఫోన్ చేయడం ఏంటి మామ్స్? తనెలా ఫోన్ చేస్తాడు? తనని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. మామ్స్, వీడింత దుర్మార్గుడు అనుకోలేదు. చివరికి నన్నే ఇరికించాలని చూస్తాడా? కూతురని కూడా కొద్దిగైనా వాడికి కన్సర్న్ లేదు. ఏంటి మామ్స్ ఇలా తయారయ్యాడు? చెప్పాను కదా బేబీ, వాడికి బంధాలు, అనుబంధాలు, ప్రేమలు ఇవేవి ఉండవు. వాడొక వేస్ట్ ఫెలో. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాలేదు. మామ్స్, ఈ సమస్యకి పరిష్కారం అంత ఈజీ కాదు. రోజాకి నేను సారంగపాణిని చంపానన్న విషయం తెలిస్తే తను ఊరుకోదు. ఎంత దాకైనా వెళ్తుంది. అయితే ఏం చేద్దాం? మామ్స్, ఇక చేయడానికి ఏమీ లేదు. నువ్వు ఆ జగదీష్కి అసలు లొంగొద్దు. ఆ జగదీష్కి బెయిల్ ఇవ్వడాలు, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడాలు ఇవేం అవసరం లేదు మామ్స్. ఒకవేళ నువ్వు బెయిల్ ఇచ్చినా తను ఇంకో రకంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? నేను సాల్వ్ చేస్తాను మామ్స్. ఆ సారంగపాణిని చంపినట్టే ఆ జగదీష్ గారిని కూడా చంపేసి నేను కోర్టులో లొంగిపోతాను. ఎలా అయితే అలా అవుతుంది.